అందరికి నమస్తే. నేను ఒక వీడియో చూపిస్తాను. వీడియో చూసిన తర్వాత మీకు అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు ఇట్లా అయింది అనేది మాట్లాడదాం మనం. వీళ్ళ ఆవేదన ఏంటంటే, ఈయన పేరు సురేష్ బాబు, ఈయన బాధితుడు సురేష్ బాబు ఈయన పేరు. ఈయన ప్రాబ్లం ఏంటంటే, ఈయనను పోలీసులు కొట్టిండు, ఎస్ఐ కొట్టిండు, లోకల్ ఎస్ఐ. ఎక్కడ? మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం భోజ్య తండా పంచాయతీ శివారు ఈదులకుంట తండాకు చెందిన మాలోతు శ్రీను పద్మ దంపతుల కుమారుడు ఆయన సురేష్ ఆయన పేరు. ఏంది ఈయన చేసిన తప్పు ఏంటంటే, పాలకుర్తి కాన్స్టిట్యున్సీ ఈ తాండా వస్తుంది. పాలకుర్తి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఎవరు? యశస్విని రెడ్డి. యశస్విని రెడ్డికి వ్యతిరేకంగా ఈయన పోస్టులు పెట్టినట్ట. పోస్టులు పెట్టినామంటే ప్రశ్నించినట్ట. సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించినందుకు బుధవారం కక్షతో కొట్టించిండ్రని వాళ్ళ మదర్ ఆరోపణ చేస్తున్నారు. ఎట్లా కొట్టించారనంటే, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినరు. పోలీస్ స్టేషన్లో కేసు పెడితే తొర్రూరు ఎస్ఐ జగదీష్ స్టేషన్కి పిలిపించి తీవ్రంగా కొట్టిరట. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని వాళ్ళంతా లంబాడి హక్కుల పోరాట సంఘం అధ్యక్షులంతా కూడా అక్కడ మీటింగ్ పెట్టుకొని డిమాండ్ చేసినారు. ఎస్ఐ సస్పెండ్ చేయాలి, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని. ఘటనపై స్థానిక ఎస్ఐ జగదీష్ ఏమంటారంటే, సామాజిక మాధ్యమంలో ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేసినందుకే కేసు నమోదు చేసినామని, తాము ఎవరిని కొట్టలేదన్నారు. కొట్టకపోతే ఆ పిల్లగాని అరికాళ్ళు ఎందుకు వస్తాయి? 3rd డిగ్రీ అది. అంత 3rd డిగ్రీ ప్రయోగించాల్సిన తప్పేముంది? స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ప్రశ్నించినట్ట. పోలీసులు అదే చెప్తున్నాడు కదా, ఎస్ఐ జగదీష్ అనే అతను కూడా అదే చెప్తున్నాడు కదా. సామాజిక మాధ్యమంలో ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు అంట. తప్పుడు ఆరోపణలు అంటే, ఆరోపణ అనేదాన్ని తప్ప ఒప్ప అనేది తేలాల్సింది వేరే దగ్గర, పోలీసుల దగ్గర కాదు. అంటే ఎవరిని బెదిరిస్తున్నా నాకు అర్థం కాదు. ఏమవుతుంది ప్రజాపాలనలో? ఏమవుతుంది? లంబాడ సామాజిక వర్గ పిల్లగాడు ఏదో ప్రశ్నించిండు, ఏదో పెట్టిండు, దానికి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అంటే యశస్విని రెడ్డి గారిని ఎవరు ప్రశ్నించొద్దు. యశస్విని రెడ్డినే కాదు, రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేను ఎవరు ప్రశ్నించొద్దు. ముఖ్యమంత్రి గారిని ఎట్లా ప్రశ్నించే అవకాశం ఉండదు. ఇది ప్రజాపాలన. ఎందుకు పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఎస్ఐ ఎవరో జగదీష్ అనే అతను కొట్టినట్టుగా వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అంతగానం కొట్టాలనా? 3rd డిగ్రీ ప్రయోగించాలనా? 3rd డిగ్రీ కదా. కాళ్ళు చూడు ఒకసారి. ఆ పిల్లగాడు నడవలేకపోతుండు, ఆ పిల్లగాడు. ఎమ్మెల్యేను ఎవరు ప్రశ్నించొద్దు. ఇంకా రేపు సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ సర్పంచ్ని ఎవరు ప్రశ్నించొద్దు. రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ అయిపోయిన తర్వాత వాళ్ళని ఎవరు ప్రశ్నించొద్దు. ఎవరిని ప్రశ్నించొద్దు. ఊకే మీ బుద్ధి ఉన్నట్టు పాలన నడుస్తూ ఉంటుంది. ఎవరిని అడగొద్దు. సామాజిక మాధ్యమాల్లో పెట్టొద్దు. ఏడు పడితే ఆడ కేసులు పెట్టిస్తున్నారు. ఎమ్మెల్యేలు కేసులు పెట్టిస్తున్నారు. మినిస్టర్లు అయితే డైరెక్ట్గా కేసులు పెట్టిస్తున్నారు. ఏంది ఇది? పోలీస్ రాజ్యమా? ఏమనాలి? గత గవర్నమెంట్లో కనీసం ఆడొక 9.5 సంవత్సరాలలో ఒక 6-7 ఏళ్ళు ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత కొంత పోలీస్ ఫోర్స్ పనిచేసింది. కానీ ప్రజల మీద ఎప్పుడు కేసులు పెట్టలే వాళ్ళు కూడా. బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా పోలీసులు ఎప్పుడు ఇంత నిర్లక్ష్యంగానో లేకపోతే ఇంత బాధ్యత రహితంగానో ఎప్పుడు వ్యవహరించలేదు. పోలీసులకు ఒక భయం ఉండేది. గవర్నమెంట్ సీరియస్గా ఉంది, ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నారు కదా, ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు కదా, ఏమైనా తేడా వస్తే చర్యలు సీరియస్గా ఉంటాయేమో అని. ఇప్పుడు పోలీసులకు ఫ్రీడమ్ ఇచ్చేసిండ్రు. మా పని మేము చేసుకుంటాం, ఎవరిని మాట్లాడనీయకుండా పోలీసులు చూసుకోవాలి. మా పని మేము చేసుకుంటాం, ఎవరు ఎదురు మూలకుండా ఎదురు ప్రశ్నలు వేయకుండా పోలీసులు చూసుకోవాలి. పోలీసులకు బాధ్యతలు అవి. రాష్ట్రంలో ఎక్కడ పోయింది శాంతి భద్రతలు? ఎక్కడ ఉన్నాయి శాంతి భద్రతలు? ఒక జూన్ నెలలో 26 మర్డర్లు జరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో. రోజు జరుగుతున్నాయి మర్డర్లు, అవి ఇవి రకరకాలు. నిన్న వరంగల్లో చూసిండ్రు కదా, ఒక అమ్మాయిని ఏదో పెళ్లి కేసులో 2 తల్లిదండ్రులు చంపేసిండ్రు. ఒక పిల్లగాడు. మొన్న 2 కలిసి ఇంకోని చంపిండ్రు. రోజు ఒకరిద్దరు కాదు, ఎన్నో మర్డర్లు అవుతున్నాయి రాష్ట్రంలో. శాంతి భద్రతలు కంట్రోల్ లేవు, వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయరు.
నేను కూడా కొంతమంది పోలీస్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మనకు కూడా పోలీస్ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు ఇన్ని సంవత్సరాల జర్నలిజంలో. స్థానికంగా ఉన్న గల్లీ లీడర్లు కూడా దౌర్జన్యం చేస్తున్నారంట పోలీసు వాళ్ళ మీద. పోలీసు వాళ్ళు అతిగా ప్రవర్తించడానికి అదొక కారణం. పోలీసు వాళ్ళు అతిగా ఇట్లా చిన్న చిన్న కేసులకు అంత అయితే అయ్యుండొచ్చు, కేసు పెట్టండి, మీరు చర్యలు తీసుకోండి, కోర్టుకు సబ్మిట్ చేయండి. ఆ ఆరోపణ నిజమా కాదా కోర్టులో తెలుస్తుంది. మీరు కొట్టడానికి మీరెవరు? పోలీసులకు ఎవరిచ్చారు? 3rd డిగ్రీ ప్రయోగించి వాళ్ళ అరికాళ్ళు పిల్లగాడు నడచలేని స్టేజ్లో ఉన్నాడు, యువకుడు నడచలేని స్టేజ్లో ఉన్నాడంటే మీరు బెదిరింపులు దిగుతున్నారు. ఇంకెవరు ప్రశ్నించొద్దు, జస్టిస్ స్టేజ్ని ప్రశ్నించొద్దు, ఎవరిని ప్రశ్నించొద్దు, మీ పనులు మీరు చేసుకుంటూ పోతారు. మీరు పైనకెళ్ళి దిగొచ్చిండ్రా? ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ప్రజాస్వామ్యం? దీనికోసమేనా మార్పు అన్నారు? పోలీసులు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి ఒత్తాస పలుకుతారు. గత ప్రభుత్వంలో కొంత రెస్పాన్సిబుల్గా ఉన్నారు పోలీసులు, ఈ ప్రభుత్వంలో ఏమైందో తెలియదు. నిన్న మనం చూసినాం కదా, నిరుద్యోగుల విషయంలో ఉస్మాన్ యూనివర్సిటీలో గుంజి కొట్టిర్రు, రిపోర్టర్లను చూలే, ఎవరిని చూలే. ఉగ్రవాదులా, తీవ్రవాదులా? ఎందుకు అట్లా చేస్తున్నారు? మీకు పనిపాట లేదు. పోలీసులకు ఒక పెద్ద ఏదైనా ఎజెండా ఉంటే ఆ ఎజెండా మీద పనిచేస్తారు. వాళ్ళకి ఎజెండా లేకుండా పోయింది. వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు, పోలీసులను అడగడానికి ఎవరు లేరు. ఒక వ్యవస్థ, సమాంతర వ్యవస్థ ఉండే అంతకుముందు వాళ్ళు వేస్తుండ్రు, ప్రశ్నిస్తుండ్రు. సమాజంలో రాజకీయ నాయకులకు భయం లేకుండా పోయింది, పోలీసులకు భయం లేకుండా పోయింది. ప్రభుత్వం అండ చూసుకొని పోలీసులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం ఫ్రీడమ్ ఇచ్చేసింది, ఏమైనా చంపుకోరు, జనాలతో మాకు సంబంధం లేదు, మా పని మాదే. 10 సంవత్సరాలు ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ చాలా పనులు బిజీగా ఉన్నారు వాళ్ళు. ఇంకా ఎవరైనా అడ్డుపడితే, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి ఇదే శిక్ష. ఇక కోర్టులు గిట్టులు వద్దు, తీసేయండి కోర్టులు, పోలీసులు శిక్షిస్తారు. ఇక కోర్టులు పోయి విచారణ జరిపి సాక్ష్యం చెప్పి ఇవన్నీ అవసరం లేదు. ఇంకా పోలీసులే డైరెక్ట్. మనకు ముస్లిం దేశాల్లో ఉంటుంది కదా, ఏముండదు, దానికి విచారణ ఉండదు, లేపి నరకడమే, కాల్చేయడమే. అట్లే చేయండి ఇక్కడ కూడా. శాంతి భద్రతలు కంట్రోల్ చేసేది మీ ప్రధానమైన బాధ్యత, దాన్ని పట్టించుకోరు ఎవరు. ఇట్లాంటి మాత్రం చేస్తారు. అత్యుత్సాహం ఎందుకు? ఎమ్మెల్యేతో మార్కులు కొట్టిద్దామన్నా పోలీసు గారు, ఎస్ఐ గారు, జగదీష్ గారు? అయితే నోరు లేని సామాజిక వర్గం ఎవరు పట్టించుకుంటారులే, ఇది రెడ్డిల ప్రభుత్వం కదా, రెడ్డిలను కొడితే ప్రాబ్లం కానీ వీళ్ళని కొడితే ఏం ప్రాబ్లం కాదనుకుంటున్నారా? ఎటుపోతుంది తెలంగాణ? ఏమవుతుంది తెలంగాణ? ఇదో మళ్ళీ మనం ఎక్కడనో యూపీకి, బీహార్కు పోతున్నట్టున్నాం. జరుగుతున్న క్రైమ్ అట్లే ఉంది, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అట్లే ఉంది. మీ మీద ప్రెషర్ ఉంటే మీరు బాధ్యతగా వ్యవహరించాలి, మరింత బాధ్యత. ప్రభుత్వం నుంచి మీకు ప్రెషర్ ఉందేమో చూసుకొని వ్యవహరించండి. ప్రభుత్వం ఏముంది, ఇవాళ ఉంటే రేపు పోతుంది, మీరే పర్మనెంట్ ఉండేది. మీ మీద గౌరవం తగ్గొద్దు జనాలకి. ఇట్లా బెదిరించుకుంటూ పోతే పోలీస్ స్టేషన్కి ఎవరు రారు, మీరే కూర్చోవాలి. మీ మీద గౌరవం పెంపొందే విధంగా ఉండాలి, కానీ ఈ గౌరవం పోయేటట్లు ఉండకూడదు. చాలా పచ్చిగా తయారైంది డిపార్ట్మెంట్, ఎందుకో తెలియదు. కంట్రోలింగ్ ఎక్కడ తప్పిందో తెలుస్తలేదు. హోంమంత్రి లేడు రాష్ట్రానికి, చెప్పేతోళ్ళు లేరు. రేవంత్ రెడ్డి గారు ఎవరికి అపాయింట్మెంట్లు ఇస్తలేరు, కనీసం ఎవరైనా చెప్పేవాడు ఉంటే. తెలంగాణలో పెద్ద మనుషులు పోయినరు, నోర్లు మూగపోయినాయి. ఏమవుతుంది? ఎప్పుడేం అడగొద్దా? బంద్ చేద్దాం అందరం. చైనానా ఇదేమన్నా? ఇది కొత్తగా ఉంది. మనం పోయిన గవర్నమెంట్ కూడా చూసినాం, అక్కడ ఒక రకంగా చూస్తే దానికి మించి చూస్తున్నాం. ఆడ ఒక తలకాయ చూస్తే 10 తలకాయలు చూస్తున్నాం. ఎట్లా ఉందంటే మన కథ పొయ్యిలకెళ్ళి పెనములకు పడ్డట్టే ఉంది, పెనం నుంచి పొయ్యిల పడ్డట్టే ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఎవరు కంట్రోల్ చేయాలి? కనీసం యశస్వి రెడ్డి ఆ జిల్లా మంత్రులు ఎవరన్నా మాట్లాడినరా? ఎటుపోయినరు? మీ ఓట్ల కోసమేనా? మీరు పోయి కనీసం పరామర్శించారా? మరి ఎందుకు ఇట్లా అయింది? ఎస్ఐ అయింది, అది ఏమైనా తప్పు జరగని, సురేష్ అనేదాన్ని ఏమైనా తప్పు చేయని మీరు కొట్టొచ్చా? అట్లా కొట్టొచ్చా? కాళ్ళు అరికాళ్ళు వాసిపోయినాయి, నడిచే పరిస్థితి లేదు. అంతగానో అంత పెద్ద తప్ప ఎమ్మెల్యేని ప్రశ్నించడం పెద్ద తప్ప? రేప్ చేసిన కూడా కొడతలేరు ఈ మధ్య, చట్టాలు అంత టైట్ ఉన్నాయి. రేప్ చేసిన కూడా తీసుకుపోయి కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు తర్వాత విషయం అని. అట్లాంటిలో ఈ పిల్లగాని ఎందుకు కొట్టినరు? ఎవరు సమాధానం చెప్పాలి దీనికి? ప్రభుత్వంలో ఒక ఆన్సరబుల్ ప్రభుత్వం ఇది. జనాలకు రెస్పాన్సిబిలిటీ ఉందా ప్రభుత్వానికి? ఏమైనా జనాలకు సమాధానం చెప్పే మనుషులు ఎవరైనా ఉన్నారా ప్రభుత్వంలో? ఈ విషయాన్ని పౌర సమాజం ఎట్లా తీసుకుంటుందో నాకు తెలియదు, కానీ లంబాడి హక్కుల సమితులు మాత్రం, ఆ నాయకులు మాత్రం లైట్ తీసుకోకండి. లేకపోతే రేపు మీ సామాజిక వర్గం మీద ఇంకా చాలా అటాకులు జరుగుతాయి. మీ ఇష్టం, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. రేపు నాడు ఎవరు ప్రశ్నించకుండా అవుతుంది. అది పౌర సమాజమే దీని మీద స్పందించాలనుకుంటున్నా.
తెలంగాణలో ఉన్న మేధావులు మాట్లాడాలి ఇట్లాంటి ఇష్యూస్ మీద. పోలీసు వాళ్ళకి అన్ని ఫుల్ రైట్స్ ఉంటే మాత్రం కొట్టొచ్చా అట్లా? ఈరోజు ఇట్లా అయింది, రేపు ఇంకెట్టేటదో. దీని మీద పౌర సమాజం కూడా స్పందించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.